ఇస్లాం ప్రకారం అల్లాహ్ ప్రతి చోటా తన జ్ఞానం, శక్తి మరియు అధికారం ద్వారా ఉన్నాడు. కాని అల్లాహ్ స్వయంగా సృష్టిలో భాగం కాదు. ఆయన సృష్టి నుండి వేరుగా ఉన్నప్పటికీ సృష్టిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకుంటాడు, చూస్తాడు, వింటాడు. ఖురాన్లో అల్లాహ్ చెబుతున్నాడు, ఆయనే ప్రతి చోట ఉన్నాడు. మీరెక్కడ ఉన్నా ఆయన మీతో ఉన్నాడు. సూరహ్ అల్-హదీద్ సూర నంబర్ 57, 4వ ఆయత్. ఈ ఆయత్ మనకు చెబుతుంది, అల్లాహ్ యొక్క జ్ఞానం, కరుణ మరియు పర్యవేక్షణ ప్రపంచంలోని ప్రతి మూలలో విస్తరించి ఉంది. ఆయనకు ఎక్కడా దూరం లేదు. కాని దాని అర్థం అది కాదు అల్లాహ్ ప్రతి వస్తువులో శరీర రూపంలో ఉన్నాడని. అల్లాహ్ అర్ష్, దివ్య సింహాసనం పై ఉన్నాడు. అది ఆయన సృష్టిలో అత్యున్నత స్థానం. కాని ఆయన జ్ఞానం, శక్తి మరియు నియంత్రణ ప్రతి చోట వ్యాపించి ఉంది. ఆయన ప్రతి హృదయాన్ని తెలుసుకుంటాడు, ప్రతి ఆలోచనను గ్రహిస్తాడు. ఇస్లాం ఈ విషయాన్ని స్పష్టంగా నేర్పుతుంది. మనం ఎక్కడ ఉన్నా అల్లాహ్ మనతోనే ఉన్నాడు. ఆయన మన కర్మలను చూస్తాడు, మన ప్రార్థనలను వింటాడు. అందువల్ల ఒక ముస్లిం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అల్లాహ్ మనతోనే ఉన్నాడు, మన ప్రతి పనిని చూస్తున్నాడు. అదే నిజమైన తక్వా, దైవభయం యొక్క మూలం.